పాకిస్తాన్లోని నోష్కీలో సైనికులు ప్రయాణిస్తున్న మిలిటరీ కాన్వాయ్పై ఆదివారం నాడు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 7 సైనికులు ప్రాణాలు కోల్పోగా 21 మంది గాయపడ్డారు. కెట్వా నుంచి తఫ్తాన్ వెళ్తుండగా ఈ బాంబు దాడి జరిగింది. ఈ దాడికి తామే బాధ్యులమని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. 90 మంది సైనికులను చంపినట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా క్వెట్టా నుంచి తఫ్తాన్కు భద్రతా బలగాల కాన్వాయ్ వెళ్తుండగా దాడి జరిగినట్లు పాక్ అధికారులు తెలిపారు. కాన్వాయ్లో 7 బస్సులు ఉండగా రెండింటిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపినట్టు చెప్పారు. ఒక బస్సును ఈఐడి ఉంచిన వాహనం ఢీకొందని, అది ఆత్మాహుతి దాడి కావచ్చని, మరో బస్సును వార్హెడ్తో కూడిన ర్యాకెట్తో ఢీకొట్టారని తెలిపారు. ఘటనా స్థలానికి ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్లు చేరుకోవడంతో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. 440 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలును బిఎల్ఏ ఉగ్రవాదులు హైజాక్ చేసిన కొద్ది రోజుల్లోనే మరోసారి బిఎల్ఏ ఉగ్రపంజా విసరడం సంచలనమైంది. దాడిలో 90 మంది సైనికులు హతమైనట్లు బిఎల్ఏ ప్రకటించింది. మరిన్ని వివరాలు తర్వాత వెల్లడిస్తామని తెలిపింది.